హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెన్నర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే లంబార్ రీజియన్లో వచ్చిన పెయిన్ సయాటికాగా ఎలాగా మారిపోయింది. సయాటికాగా మారిపోయిన తర్వాత మన దగ్గరకు వచ్చిన విజ్ఞాన్ దాసరి గారు ఇతను ఉన్నారు పేషెంట్. ఈయనకు ఎన్ని రోజులు మనం ట్రీట్మెంట్ చేసాం, ఎలా తగ్గింది, ఆయన మాటలు కాసేపు తర్వాత విందాం. బట్ ఏంటంటే బిఫోర్ దాట్ ఒకసారి మనము ఆ ప్రాబ్లం గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వినండి. దీంట్లో ఎలా ఉంటుందంటే అండి, L1 to L5 వరకు ఉండే ఆ వర్టిబ్రేస్ ఏవైతే ఉన్నాయో దాని మధ్యలో ఉండే డిస్క్లు ఏవైతే ఉంటాయో ఆ డిస్క్ అనేది లైక్ ఎలా అంటే ఇలా ఈ వర్టిబ్రేస్ ఈ L1, L2, L3, L4 అండ్ L5 ఈ 5 వర్టిబ్రేస్ ఉంటాయి. ఈ వర్టిబ్రేస్ మధ్యలో వచ్చేసి డిస్క్లు ఉంటాయి. ఈ డిస్క్ అనేది కామన్గా ఇప్పుడు ఇతనికి ఉండే ప్రాబ్లం గురించి మనం మాట్లాడదాం. ఇది ఆల్రెడీ బల్జ్ అయిపోయి ఈ పక్కన ఉండే నర్వ్స్ ఉంటాయి కదా, ఈ నర్వ్స్ కంప్రెస్ చేసిన తర్వాత ఇది ఎప్పుడో స్టార్టింగ్లో మనకు ఒక 2-3 months బ్యాక్ అనుకోండి, 6 months బ్యాక్ అనుకోండి, స్టార్టింగ్లో చిన్న ప్రాబ్లం లాగా పెయిన్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసి మనం ఇళ్లలో ఉన్నటువంటి స్మాల్ రెమెడీస్ అంటే లైక్ మనకు హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా, ఏదైనా హార్ట్ ప్యాక్ పెట్టుకోవడమో లేదంటే బాంబ్స్ పెట్టుకోవడము, పెయిన్ క్యూర్ తీసుకోవడము అంటే చేస్తుంటాం. కానీ ఇక్కడ ఉండే నర్వ్ కంప్రెషన్ ఒకసారి స్టార్ట్ అయిందంటే టువర్డ్స్ బైలాటరల్లీ రైట్ లెగ్ అవ్వనివ్వండి, లెఫ్ట్ లెగ్ అవ్వనివ్వండి, ఏదో ఒక వైపు ఒక స్పార్క్ లాంటిది, ఒక కరెంట్ షాక్ ఎలా అయితే వస్తుందో అలాంటి పెయిన్ అనేది లాగుతూ ఉంటుంది. అది స్టేజ్ 1 ఎలా మనం రెక్టిఫై చేసుకోవాలి అని అంటే గ్లూటియస్ మజిల్స్ బటక్స్ రీజియన్లో ఏదైతే ఉంటుందో మ్యాక్సిమస్ మజిల్ అనేది అక్కడ వరకు వచ్చినప్పుడు స్టేజ్ 1 కింద కన్సిడర్ చేసుకోవాలి. అది కూడా సేమ్ ఆ కరెంట్ షాక్ లాగా వచ్చి లేదంటే ఒక స్పార్క్ లాగా వచ్చి ఏదో ఒక చిన్న మన గిల్లినట్టుగా వచ్చే పెయినే అది స్టేజ్ 1లో ఉంటుంది. దాని తర్వాత స్టేజ్ 2 ఎలా ఉంటుందంటే ఈ సయాటికా పెయిన్లో ఫ్రమ్ ద బటక్ మజిల్ టు నీ జాయింట్ ఇక్కడ వరకు వచ్చే పెయిన్ అంతా ఒక టైప్గా లాగుతూ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ స్పార్క్ లాంటి పెయిన్. అది కూడా అది లాగినప్పుడు స్టేజ్ 2 కింద కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. స్టేజ్ 3 ఎలా ఉంటుంది దీంట్లో అంటే బిలో ద నీ జాయింట్ యాంకిల్ జాయింట్ వరకు వచ్చేది, దట్ ఆ టోస్ వరకు వెళ్ళే పెయిన్స్ ఏదైతే ఉంటుందో అదంతా నమ్ రావటము, టెండర్నెస్ రావటము, లేదంటే తిమ్ముర్లు ఎక్కువగా మొద్దుబారిపోయినట్టు, ఏదో చీమలు బారినట్టుగా ఇలా ఉంటుంది. అది కూడా రకరకాలుగా అంటే ఒకరు కూర్చున్నప్పుడే రావటము, నిలబడ్డప్పుడే రావటము ఇలా ఉంటుంది. ఈ స్టేజెస్ అనేది డిఫరెన్షియేషన్ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే మీరు ఎర్లీగా ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకుంటేనేమో ఇదంతా అవసరం ఉండదు ఇప్పుడు చెప్పిందంతా. కానీ ఎర్లీగా చాలామందికి తెలియకుండా ఇది ఏం చేస్తారు, అదే ఇళ్లలో ఉన్న హోమ్ రెమెడీస్ వాడేసి ఆ రోజుకు టెంపరీ రిలీఫ్ పొందేసరికి ఇది లోపల ఉండే ప్రాబ్లం అలాగే కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో 100% ఏ సిమ్టమ్స్ అందరిలో కనబడేటివి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాయింట్ ఆఫ్ మనం మాట్లాడుకున్న టాపిక్, ఇప్పుడు సార్ వచ్చినప్పుడు మనకు పెయిన్ అనేది ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది, దాని తర్వాత మన దగ్గర తీసుకున్న ఈ వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఎలా తగ్గింది. హీఈస్ వెరీ వెల్ నోన్ పర్సన్ ఇన్ యూట్యూబ్. అండ్ సార్ ఒకసారి మీ మాటల్లో చెప్పండి మీకు ఎలా ఉంది ఏంటి అనేది. బేసిక్లీ ఫస్ట్లో ఐడెంటిఫై చేయాల, ఎందుకంటే మనము కూర్చుంటానే ఉంటాం, మళ్ళీ బైక్ ఎక్కడము, కార్ ఎక్కడము, అది కూర్చోవడమే. తర్వాత అలాగే అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ ఉండేది కదా, ఇంటికి వెళ్ళినా సరే కూర్చోవడమే. ఎప్పుడు తెలిసింది అంటే లాస్ట్ ఒక 3-4 months నుంచి 6-7 months నుంచి ఐఎమ్ ఆర్డరింగ్ హోమ్ డెలివరీలే, జెప్టో ఇలాంటివన్నీ. ఓకే. అయితే కొత్త సూపర్ మార్కెట్స్ ఎప్పుడు పట్టా ఐ యూస్ టు విజిట్, నాకు ఇష్టం అక్కడే ఉంటాయో తీసుకోవడానికి. ఇక వెళ్తుంటే నేను క్యూ మార్ట్కి అండ్ నామ్దారీస్కి ఎక్కువ వెళ్ళేవాడిని బంజారా హిల్స్లో. 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత ఏంటో ఇక్కడ తెలియని పెయిన్, లాగేసి నిలబడలేను. కార్ట్కి ఇలా ఉండేవాడిని, ముందుకు బెండ్ అయిపోయి రిలాక్స్ అయ్యేవారు, లిటిల్ రిలాక్సేషన్. ఇంకా బిల్లు లైన్లో నిలబడటం, డీమార్ట్స్కి వెళ్ళను, ఇంకా ఆ లైన్లో నిలబడలేను, ఇంకా ఐ కాంట్. సో క్రౌడెడ్ తక్కువ ఉన్న మార్కెట్స్కి వెళ్ళేవాడిని. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తే నరకం. కార్ దిగినప్పటి నుంచి లగేజ్ పెట్టినప్పటి నుంచి ఇక బ్యాగ్ వేసి ఇచ్చామంటే ఇక నడవడమే గేట్ వరకు, ఎంత దూరం అంటే అంత దూరం. ఇక వల్ల కాదు, అది పెద్ద నరకం. సరే మొత్తానికి గేట్ ఓపెన్ అయిందా, మళ్ళీ వాడు తీసుకెళ్లే వరకు నిలబెడతాడు, అదో అరగంట. ఇంక ఉండలేను, అటు ఇటో ఒరగడం. అదంతా టెంపరీ స్ట్రక్చర్ కదా, ఇప్పుడు ఫ్లైట్కి వెళ్ళేది, ఎటు ఒరిగితే ఏది పడుద్దో అని అలా పట్టుకొని అలా ఉంటాడు. చూసేవాళ్ళు వింతగా చూస్తారు, వీడేంటి ఇలా నడుస్తున్నాడు ఏంటిదని. బట్ అది ఎంత స్వెల్లింగ్ అని తర్వాత తెలిసింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ద పీపుల్ హ్యాస్ టేకెన్ ఆల్ దిస్, స్వెల్లింగ్ అంతా పోయింది. ఓకే. కొంచెం అంటే మజిల్ అంతా రిలాక్సేషన్ ఉంది. ఓకే. మీరు Day 1, ఈరోజు Day 7,
మీకు ఈ దీనిలో మ్యాక్సిమం వేరియేషన్ అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అని చెప్పారు, లైక్ సూపర్ మార్కెట్ అనుకున్నామండి, ఎయిర్పోర్ట్ అవన్నీ అనుకోండి. దీనిలో ఇప్పుడు నిలబడ్డ కూర్చున్న వీటిలో ఏమైనా చేంజెస్ ఉందా? చేంజెస్ ఉంది ఇంప్రూవ్మెంట్ అయితే ఈ 7 days అసలు అదంతా పోయింది పెయిన్. ఇంతకుముందు వీపు కూడా ఇదెంత ఉండేనో అటంత ఉండింది. అది ఏంటో తెలియలే, స్వెల్లింగ్ ఎందుకు వచ్చిందో తెలియలా, బట్ అదంతా పోయింది. దానివల్ల కొంచెం అంటే ఆ రిలాక్సేషన్ తెలుస్తుంది నాకు. డన్. ఇప్పుడు మనం ఇప్పుడు ఇద్దరిని ఎందుకు అడిగాము ఆ మాట అంటే, ఒకసారి మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేటివి చెప్పైతే రావు. ఇది కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే, ఒక పొజిషన్లో కూర్చున్నప్పుడు సివియారిటీ ఎక్కువ ఉంటుంది, ఒక పొజిషన్లో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నిలబడ్డప్పుడు, లేదంటే ఇతను చెప్పినట్టుగా ఎయిర్పోర్ట్ అనుకునేవాడిని ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఆ స్టేజెస్ ఆఫ్ సివియారిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చినప్పుడు కూడా ఆయన కంప్లీట్గా ఒక పెయిన్, అన్బేరబుల్ పెయిన్ తోటి మన దగ్గరకు వచ్చినాడు. ఇది సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉండేది వచ్చిన కొత్తలో, Day 1లో బీభత్సం. అట్లీస్ట్ నౌ ఐఎమ్ స్టాండింగ్ ఫర్ 5-10 minutes, బట్ అప్పుడు అసలు అది కూడా సో ఇదేంటంటే ఈయనకున్న సివియారిటీ, దీంట్లో రకరకాలుగా ఉండే ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చే కనుక ఈ 7 daysలో వచ్చిన ఇంప్రూవ్మెంట్ అండి. ఈయనకి ఇంకో 7 days ఉంది. బట్ ఏంటంటే దీనికి ఎందుకు ఈ 7 to 15 days అనుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మనకు ఇచ్చేది కంప్లీట్ న్యాచురల్ ట్రీట్మెంట్ కాబట్టి దెర్ ఈజ్ నో ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, కాబట్టి కొంచెం పేషెంట్స్ కూడా ఓపిక ఉంటే ప్రాపర్ రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. సో దీనివల్ల ఇప్పుడు మనము ఏం ట్రీట్మెంట్ ఇచ్చాము, ఎలా ఇచ్చామని ఒక్కసారి శాంపుల్ ఒక 2-3 items మీకు చూపిస్తాము. సరే ఒక్కసారి మీరు పడుకోవాల్సి వస్తుంది. పాయింట్ చేస్తున్నాను, మీకు అక్కడ పెయిన్ ఉందో లేదో చెప్పండి. ఇదే కదా. మనం ఇప్పటివరకు విజువలైజ్డ్గా మనము ఏదైతే డిస్ప్లే చేసి మాట్లాడామో, ఇప్పుడు డైరెక్ట్ మన పేషెంట్ మీద మేము చూపిస్తున్నాము. ఈ పాయింట్లో వచ్చినప్పుడు పెయిన్ అనేది ఇది పారాస్పైనల్ మజిల్ అండి. ఈ మజిల్ మట్టుకు మాత్రం ఏదైతే స్ట్రెంగ్త్ లాస్ అయినప్పుడే వర్టిబ్రేస్ మీద వెయిట్ పడుద్ది. ఈ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు మాత్రము దీన్ని కాపాడుకోవాలి. ఇది స్ట్రెంగ్త్ ఎప్పుడైతే కోల్పోతుందో ఆటోమేటిక్గా వర్టిబ్రేస్ మీద వెయిట్ వస్తుంది. ఆ వెయిట్ పడ్డప్పుడు ఇప్పుడు ఈసారికి వచ్చినట్టే ప్రాబ్లమ్స్గా డిస్క్ బల్జ్ రావచ్చు, నర్వ్ కంప్రెషన్ రావచ్చు, నారోయింగ్ ఆఫ్ స్పేసెస్ తగ్గడం అవ్వచ్చు, ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఈ బటక్స్ రీజియన్ నుంచి ఇలాగా లాగడం అనేది జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తామో సార్, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ 5 times కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇది 1 type ఆఫ్ ఎం ఫర్ మ్యానిపులేషన్స్, ఎంఎం ఫర్ ఏదైతే చెప్పామో ఇది డ్రై మ్యానిపులేషన్స్ అండి మేము చేస్తుంటాము. అండ్ దీని తర్వాత ఫిజియో ఉంటుంది, దీని తర్వాత కైరో ఉంటుంది, అండ్ లేజర్ కూడా ఉంటుంది. ఇవన్నీ కాంబినేషన్ ట్రీట్మెంట్ చేయడానికి ఆల్మోస్ట్ 45 minutes పట్టుద్ది ఈజీగా. ఇది శాంపుల్ మీకు ఏం చేస్తాం ఏంటనే ఒకసారి చూపించడానికి చెప్పాము. సో ఇది కూడా మనం చేసేది ఈ ప్రాసెస్ ఏదైతే ఉందండి, ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ రేడియేషన్ అనేది మనం ఇస్తూ ఉంటాము. ఇది ఓన్లీ ఫర్ ఇంక్రీజ్ ద లోకల్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ అట్ ద సేమ్ టైం మజిల్ రిలాక్సేషన్, ఏమైనా స్పాజమ్ ఉన్నా, స్పాస్టిసిటీ ఉన్న, ఇన్ఫ్లమేషన్ ఉన్నా తగ్గడానికి ఇది వాడతాము. ఇది వచ్చేసి ఒక 5 to 10 minutes అలాగా ఉంటుంది. బట్ ఏంటంటే ఏదున్నా ఓవరాల్గా మేము అన్ని ఆల్ కాంబినేషన్ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇందాక చూపించింది మ్యానిపులేషన్ ఒక పార్ట్ అయితే ఇది సెకండ్ పార్ట్. ఇప్పటివరకు మనం ఏదైతే ట్రీట్మెంట్స్, పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏవైతే మీకు చూపించిన ఒక 1 or 2 type ఆఫ్ శాంపుల్స్ చూపించామో, ఎందుకంటే మేము ఏం చేస్తున్నా కూడా మీకు తెలియాలి కాబట్టి. బట్ ఏంటంటే ఇక్కడ ఒకసారి మనం ఆ పేషెంట్ చేసిన తర్వాత కూడా జస్ట్ చేసింది 5-10 minutes, బట్ ఏంది ఆ రిలాక్సేషన్ అనేది కూడా ఆయనకు ఉంటుంది. ఒకసారి ఆయన మాటలో కూడా విందాం, అలా ఎలా అనిపించింది, కంటిన్యూస్ లాస్ట్ 7 days నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి ఎలా ఉందనేది ఆయన మాటలో విందాం. బేసికల్లీ మనకి తెలుసు కొన్ని ప్లేసెస్ మనం ఖచ్చితంగా నిలబడే ఉండాలి, విచ్ వీ కాంట్ అవాయిడ్. లైక్ నథింగ్ బట్ మనం చెప్పినటువంటి ఎయిర్పోర్టే కానివ్వండి, లేకపోతే సూపర్ మార్కెట్సే కానివ్వండి, బిల్లింగ్ సెక్షన్ కానివ్వండి, 100% వీ హ్యావ్ టు వెయిట్ అంతే. ఇంకా దానికి మించి ఇంకా వేరే సొల్యూషన్ ఉండదు. లేదంటే సెల్ఫ్ సర్వీస్ టిఫిన్ సెంటర్స్కి వెళ్ళిన ఇలాంటివి ఉన్న టైంలో ఇంతకుముందు అయితే అసలు
అక్కడ కుర్చీ లేనిది మీ కాంట్. అండ్ ఇంకొకటి ఫ్లైట్ మిస్ అవుతామేమన్న భయంతో పరుగులు పెడతాం, కానీ అట్లా ఇట్లా షేపులు మాయమైపోతా ఉంటాయి. చూసేవాళ్ళు వింతగా వీడేంటి ఇలా నడుస్తున్నాడు అనిపిస్తుంది. అది వాళ్ళకి తెలియదు బేసికలీ. బట్ నవ్వు ఈ 7 days తర్వాత కార్లో కూర్చొని లేచేటప్పుడు కూడా ఉన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అది పోయింది బేసికల్లీ. ఆ బెండింగ్తో కూర్చోవడం, మళ్ళీ లేచి నిల్చుంటే ఏదో ఒకటి సింగ్ అని ఆ పెయిన్. అంటే ఏదైనా ఛానల్కి వెళ్ళినప్పుడు సోఫాలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క ఛానల్లో ఒక్కో సోఫాలు ఉంటాయి. ఇవన్నీ ఎర్గనామిక్స్ అండి. ఇదే మనం ప్రాపర్గా మనం చైర్ చూసుకొని కూర్చోవాలి. ఇంట్లో అంటే మనకి రిలాక్సేషన్ తగ్గట్టు 1-4 సార్లు చూసుకొని ఇలా కూర్చుంటాము, తెచ్చుకుంటాం. ఛానల్ వాళ్ళకి అలా ఉండవు, ఎవరికి నచ్చింది వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. అంటే కెమెరాకి అందంగా ఉండే అదో ప్రాబ్లం. మళ్ళీ ఇంకా రోజు అక్కడక్కడ కూర్చొని 30 కుర్చీలు మారుతూ ఉంటాను నేను. సో ఈ టైప్ ఆఫ్ పెయిన్స్ వస్తానే ఉన్నాయి. బట్ నౌ ఐ ఫీల్ లిటిల్ రిలాక్స్డ్. మీరు అడిగారు కదా రిలాక్స్ గురించి, ఈ అబ్బాయిని అడగండి చెప్తాడు. ద డే 1 నేను పడుకున్నప్పుడు నా స్క్రీమింగ్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం హాల్ అంతా దద్దరిల్లిపోయింది. సీరియస్లీ ఆస్కింగ్. తనకు తెలుసు నా ఇంప్రూవ్మెంట్ బేసికలీ. అంటే చేయి పడ్డప్పుడల్లా నేను ఎంత అరిచానో నా అరుపుల్లో ఇప్పుడు అరవట్లా. ఓకే, సీరియస్లీ ద 7 day. అంటే నా అరుపులు ఎంత తగ్గుతున్నాయో నేను అంత రిలాక్స్ అవుతున్నాను అని అర్థం బేసికలీ చెప్పాలి అంటే. వీళ్ళిద్దరు చేతులు పెట్టేవాళ్ళు అసలు మెడ మీద ఇక్కడ పెడితే అసలు మామూలు అరుపులు ఉండేవి కదా తెలుసా. అసలు నాకే అనిపించేది అరిచి ఆయాసపడేవాడిని. దీంట్లో మనం ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయాలి సార్. యాక్చువల్గా అయితే సర్వైకల్ కూడా పెయిన్ ఉండింది. బట్ ఏంటంటే మనం మాట్లాడిన టాపిక్ అంతా సాడిక్ అండ్ లంబర్ రీజన్. ఎగ్జాక్ట్లీ నాది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బేసికలీ. మీరు ఇందాక చూపించిన బొమ్మ అంతా కూడా ఉంది పై నుంచి కిందకి. అయితే తగ్గిపోయింది ఇప్పుడు అరుపులు. ఈయన కావాలని ఇంకా ప్రెస్ చేసేవాడు, అంటే వీడికి ఇంకా లోపల ఎక్కడైనా ఉందా అని. తను ఎంత ప్రెస్ చేసిన ఇప్పుడు అది లేదు. అది ప్రెస్ చేసే ప్రాసెస్ అందరూ ఏమనుకుంటారు సార్. ఇక్కడ మీకు వచ్చిన పాయింట్ ఇక్కడ ఏంటంటే మనం అందరూ దాన్ని ఊహించుకునే ఒక మసాజ్ లాగా కైండ్ ఆఫ్ మసాజ్ అనుకుంటారు. బట్ అది మసాజ్ కాదండి, ఒక మోటార్ పాయింట్ ట్రిగ్గర్ పాయింట్ రీచ్ చేయడం అనేది రెగ్యులర్లీ యూస్ డూ. కాబట్టి అవి వేరు, ఆ మజిల్ రిలాక్సేషన్స్, ఆ సెన్షువల్ రిలాక్సేషన్స్ అవన్నీ వేరు. బట్ ఇదేంటంటే కోర్ పాయింట్ నుంచి అసలు ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఇతనికి ఏమైంది అనేది తీస్తున్నాడు. రూట్ కాజ్ తీసి దాన్ని అప్పటికప్పుడు దాన్ని అంతా సెట్ చేసేసి, మీరు చెప్పినట్టే 3rd day నాకు విపరీతమైన పెయిన్ వస్తుంది అని అది వచ్చింది. అది తగ్గిన తర్వాత నా అరుపులు కూడా తగ్గిపోతాయి. మీకు day 1 మీకు గుర్తుందో లేదో, ఫస్ట్ 1-2-3 daysలో కొంచెం ఆన్ అండ్ ఆఫ్గా పెరగవచ్చు తగ్గవచ్చు ఇది ఉంటుంది. దెన్ 4th day ఇట్ విల్ కంప్లీట్లీ రెడ్యూస్, అంటే స్లోలీ డౌన్ అవుతూ ఉంటుంది. సేమ్ మీకు అదే జరిగింది. బట్ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పాల్సి ఉంటుంది, చాలామంది ఏమనుకుంటారంటే మనం ట్రీట్మెంట్కి వెళ్తున్నాం, మా చేతులు చేస్తున్నారు, ఇదంతా ఒక మసాజ్ అని చెప్పి ఒక ఫీలింగ్ లో ఉంటాను. దానికి నేను కరెక్ట్ ఆన్సర్, బికాస్ ఐ రెగ్యులర్లీ యూస్ టు గో ఫర్ మసాజెస్ అండ్ గోవా. నేను ఎప్పుడు తిరుగుతానే ఉంటాను కాబట్టి నాకు ఇవి అలవాటు. ఆ తేడా నాకు మాత్రమే తెలుసు. అదే సార్, మనం చేసేది ఏంటంటే దీంట్లో ట్రిగ్గర్ పాయింట్ ఏదో ఉందో రూట్ కాజ్ పెయిన్ పట్టుకొని దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ సార్ ఫీల్ అయ్యాడు కాబట్టి ఆయన మరీ దాని గురించి చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.